ఒకవైపు చూస్తే కాలేజీలో మంచిగా చదువుకుంటూ టైంకి అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ అన్ని రూల్స్ ఫాలో అవుతూ చివరికి మన చేతికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తే మనం ఏమనుకుంటాం, మంచి జాబ్ సెటిల్ అయ్యి పేరెంట్స్ని బాగా చూసుకుని మంచి ఇల్లు అండ్ కార్ తీసుకుని ఇంకా రిచ్ లైఫ్ని మెయింటైన్ చేయొచ్చు అనుకుంటాం. బట్ రియాలిటీ చూస్తే తర్వాత వచ్చిన అవకాశం ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుందన్నా. ఉద్యోగం రాకుండా మళ్ళీ ఇట్లానే అట్టిపోతుందా? పుట్టిన బతికిన చచ్చిపోవడమే ఈ దేశంలో అంతే. ఈ ఏడాది దేశంలోని ఐఐటీల్లో చదివిన విద్యార్థుల్లో దాదాపు 38% మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్ దక్కలేదు. మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, గౌతమ్ అదానీ లాంటి వ్యక్తులు మనకి కనిపించని ఎన్నో మార్గాలను ఎలా గుర్తించుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అంతవరకు ఎందుకు, మన ఇండియాలోనే రితేష్ అగర్వాల్, దీపేందర్ గోయల్ లాంటి యంగ్ ఫౌండర్స్ ఉన్నారు. మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్, పెద్దలు, టీచర్స్ చెప్పే వాటిని ఫాలో అవుతున్నా సరే అలాంటివి ఎన్నిసార్లు చూసాం. వీరందరూ కామన్గా రిచెస్ట్ పర్సన్ అని మాత్రం తెలుసు. బట్ ఇంకో విషయం వీరిలో కామన్గా ఉండేది ఏంటో తెలుసా? వీరందరూ కూడా ఒక సిస్టంలో ఇరుక్కుపోకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలిగారు. ఈ రోజున అదే సిస్టమ్ని మనం గుడ్డిగా ఫాలో అవుతున్నాం. మన ఫుల్ పొటెన్షియల్ని మనకి తెలియకుండా చేసి మన ప్రతిభను బయటపెట్టడానికి అవకాశం ఇవ్వని ఒక సిస్టమ్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక పనిని చేసుకోవడానికి మాత్రమే మనల్ని ప్రిపేర్ చేస్తుంది, కానీ నెక్స్ట్ జుకర్బర్గ్, గేట్స్ అవడానికి కాదు. ఆ సిస్టమే ఒబిడియంట్ సిటిజన్స్ అండ్ స్కిల్డ్ సోల్జర్స్ని ప్రొడ్యూస్ చేయడానికి పర్సన్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిజైన్ చేశారు. అసలు ఈ సిస్టమ్ని డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? 18th సెంచరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల ఇండస్ట్రీస్ విపరీతంగా పెరిగాయి. అయితే ఆ టైంలో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే వర్కర్స్ అవసరం చాలా వచ్చింది. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయ్యి ఒబిడియన్స్, రోట్ మెమరైజేషన్ మరియు స్టాండర్డైజ్డ్ టెస్టులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇది ఇండస్ట్రియల్ మెషిన్కి పనిచేసే వర్క్ ఫోర్స్ని క్రియేట్ చేయడానికి మాత్రమే డిజైన్ చేశారు. మరి టాక్సిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే గ్రేడ్స్ మరియు రోట్ లెర్నింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్. అది ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ క్రిటికల్ థింకింగ్ మరియు ఫైనాన్షియల్ లిటరసీని పక్కన పెట్టేస్తుంది. ఈ సిస్టంలో టెస్ట్ స్కోర్స్ని యాక్చువల్ లెర్నింగ్ కన్నా ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో మన కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ రాజు, అలాగా కంటిన్యూగా రాజు లాస్ట్ 3 years ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చి మన కాలేజీకి పెద్ద ఇది అదే పేరు తెచ్చాడు. అంటే క్రియేటివిటీ కన్నా కన్ఫర్మిటీని ఎక్కువ చూస్తారన్నమాట. ఈ సిస్టంలో మీ వర్త్ని మీ యూనిక్ ఎబిలిటీస్, పొటెన్షియల్ కన్నా స్కోర్స్ బేస్కుని మెజర్ చేస్తారు. ఇది స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ సక్సెస్ ఆర్ ఇండిపెండెన్స్ కోసం అవసరమైన టూల్స్ని అంతగా ప్రొవైడ్ చేయదు, కానీ అది మనల్ని జస్ట్ ఏదో పొందడం కోసం రెడీ చేస్తుంది. ఫర్ సపోజ్ జాబ్. ఇండియాలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 అనే ఒక యాక్ట్ని కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పాస్ చేశారు. అయితే దీనివల్ల మెయిన్గా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, అసలు ఎందుకని ఎఫెక్ట్ అవుతున్నారు, ఎలా మన ఫ్యూచర్ని మనమే రాంగ్ వేలో తీసుకెళ్తున్నాం, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరిని ఎఫెక్ట్ చేస్తుంది. మీరు విన్నది నిజమే. మోస్ట్ లైక్లీ మనందరం కూడా. మనందరినీ చిన్న ఏజ్ నుండి గుడ్ గ్రేడ్స్ ఈక్వల్ టు సక్సెస్ అని టీచ్ చేశారు. అంటే మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలంటే అదొక్కటే మంచి మార్గం అని. అండ్ పేరెంట్స్ కూడా మన పిల్లవాడిని ఒక మంచి స్కూల్ ఆర్ కాలేజ్లో జాయిన్ చేస్తామా, వాడికి నెల ఖర్చులకి అండ్ కాలేజ్ ఫీజు పే చేస్తామా, సో అలా వాళ్ళు ఏదో ఒకలా జాబ్లో సెట్ అయిపోతారులే అని హాయిగా వదిలేస్తారు. అప్పుడు ఆ స్టూడెంట్ ఎంతో క్యూరియస్తో క్లాస్ రూమ్లోకి అడుగు పెడతాడు. కానీ ఆ క్యూరియస్నెస్ ఎంతోసేపు ఉండదు. వాడికి కొన్ని థియరటికల్ సబ్జెక్ట్స్కి మాత్రమే పరిమితం చేసేస్తారు. అలా మనం ఆ సైకిల్లో ఉండిపోయాం. గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేసరికి మనందరి మైండ్లో రన్ అయ్యే ఒకే ఒక విషయం జాబ్. ఒక సాలిడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ లేకపోవడం వల్ల చాలా మంది జాబ్స్ లెక్క ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా వాళ్ళు పేచెక్ టు పేచెక్ అనే సైకిల్లో స్టక్ అయిపోతున్నారు. ఫ్యూచర్ కోసం సేవర్ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. అందరూ కూడా అప్పులు మరియు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనే సర్కిల్లో చిక్కుకుపోయారు. అసలు ఈ సర్కిల్ నుంచి ఎలా బయటపడాలో కూడా తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి? మనం స్కూల్కి వెళ్ళడం మానేయాలా, మరి కాలేజ్కి వెళ్ళడం మానేయాలా? ప్రతిరోజు కొన్ని కోట్ల మంది స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్తుంటారు. మరి వీళ్ళందరూ చేసేది తప్ప? మీరు ఇలాగ అనుకుంటున్నారా? ఇలానే అనుకుంటే మీరు ఇప్పటివరకు నేను చెప్పింది అర్థం చేసుకోలేదు అనుకుంటా. పేరెంట్స్ అండ్ టీచర్స్
స్టూడెంట్స్ని ఓన్లీ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అని వాళ్ళని డైవర్స్ ఆప్షన్స్లో ఎక్స్ప్లోర్ చేయనివ్వాలి. అండ్ మనం కూడా మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త విషయాల్ని, కొత్త ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. మనం మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎకనామీ గురించి సొంతంగా నేర్చుకోవాలి. సో ఇదే మనకి సరైన అవకాశం. ప్యాసివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ సెల్ఫ్ ఎడ్యుకేషన్కి షిఫ్ట్ అయ్యే టైం వచ్చేసింది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు మీ ఎడ్యుకేషన్ ఆ జాబ్ని పక్కన పెట్టేసి నేను ఇది నేర్చుకుంటా, అది చేస్తా, ఇది చేస్తా అని ఏమనుకోవద్దు. మీరు అది కంటిన్యూ చేస్తుండే సైడ్ బై సైడ్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేర్చుకోండి, కొత్త విషయాన్ని తెలుసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఫస్ట్లో ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఏదో ఒకరోజు మీరు సక్సెస్ని చూస్తారు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీ ముందు 2 ways ఉన్నాయి. ఒకవైపు రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అయిపోవడం, మరోవైపు రియాలిటీని యాక్సెప్ట్ చేసి కొత్త విషయాన్ని ఎక్స్ప్లోర్ చేయడం. మెయిన్లీ మీరు దేనిలో అయితే ప్యాషనేట్గా ఉన్నారో వాటిని ఫాలో అవ్వడం. ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నారో డిసిషన్ మీది. ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్.